తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు, అందరికి వందనాలు. పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరిచి మరి ప్రార్థనలో కొనసాగుదాం. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, శ్రీ యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలిచి వెలిగించితివే, నీ గుణాతిశయముల్ ధరణే ప్రచురింప ఏర్పరచుకొంటివే. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే,
మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, దయామయుడు, కరుణామయుడు నాయన, ఈ రాత్రికాల ప్రార్థనలను అంగీకరించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. మీ సంరక్షణ దయచేయండి నాయన, భద్రపరచమని వేడుకుంటున్నాను. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డకు మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ అందించండి నాయన. కల్వరి కిరణాలు యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి దైవజనులకు, వారి వారి కుటుంబ సభ్యులకు నాయన, నూతనంగా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డలను దర్శించండి, సంరక్షించండి, దీవించండి అయ్యా. మాకందరికీ మీ యొక్క సహాయం కావాలి నాయన. మీరే మమ్మల్ని కాచి కాపాడు సంరక్షించాలి నాయన. ఈ లోకంలో పరలోకం నుండి సహాయం తప్ప మరెక్కడి నుంచి రాదయ్యా. దయ చూపించండి, క్షమించండి, కనికరించండి నాయన. ఆయన ఈ బిడ్డలందరూ ప్రార్థన విజ్ఞాపనలలో బహుగా గడపడానికి సహాయం చేయండి. ఉదయకాలంలో లేచి పరిశుద్ధ వాక్యం చదివి ప్రార్థించి నీ సన్నిధిలో నీ యొక్క సహవాంతసంతో నీ నామాన్ని బట్టి వారి జీవితాన్ని మొదలుపెట్టే భాగ్యం దయచేయండి నాయన. అదేవిధంగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, కుటుంబాల్లో ఉన్న శోధనలను దూరపరచండి, ఆటంకాలను దూరపరచండి, అడ్డంకులను దూరపరచండి, ప్రశాంతత దయచేయండి నాయన. ఆయన నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదయ్యా. ఆ సంపూర్ణ సంతోషం ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి దయచేయమని మొరపెడుతున్నాను. దేవానికి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి నాయన. ఆశీర్వదించండి అయ్యా, సహాయం చేయండి నాయన, పరిశుద్ధపరచండి అయ్యా. మీకే స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను, భార్యాభర్తలుగా ఉంటున్న బిడ్డలను నాయన, ఎంతమంది బాధ్యత కలిగి ఎన్ని విధాలుగా నీ నామాన్ని బట్టి ప్రార్థించి మొదలు పెడుతున్నారో పనులన్నింటిలో మీరు సహాయం చేయండి అయ్యా. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి, వారి దారి సరళం చేయండి, వారు వెళ్తున్న ప్రతి మార్గాన్ని దీవించండి నాయన. నాయన, చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి. స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్నారయ్యా, వారికి క్షేమం దయచేయండి నాయన. ఏ బిడ్డలు తప్పిపోకుండా, జారిపోకుండా నిలబెట్టండి అయ్యా. భయం భక్తులు కలిగి జీవించడానికి నేర్పించండి నాయన. అదేవిధంగా చదువుకుంటున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి. పసిబిడ్డలను దీవించండి, వారికి సంరక్షణ దయచేయండి. యవనస్తులను దీవించండి, వారు పడిపోకుండా మంచి జీవితాన్ని దయచేయండి నాయన. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన. ఘనమైన వివాహాలు జరిగించండి. వారు ప్రార్థనాపూర్వకంగా నీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేయండి అయ్యా. వారి జీవితాలు వారు నాశనం చేసుకోకుండా నీ యందు విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి, ప్రార్థనాపూర్వకంగా నాయన వారి జీవితాలు కట్టుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. సంతోషం దయచేయండి, కుటుంబాల్లో నెమ్మది దయచేయండి నాయన. వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి, దర్శించండి, వారికి జ్ఞానం దయచేయండి నాయన తండ్రి. వారు నష్టపోకుండా మీ నామాన్ని బట్టి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా జీవితంలో ముందుకు పోయే భాగ్యం దయచేయండి. నష్టాలు దూరపరచండి అయ్యా నాయన. ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన, విధవరాలను దర్శించండి, వారికి సహాయం చేయండి. వారు నాయన తండ్రి, మా జీవితంలో ఏముంది ఏం లేదనేటువంటి నీరసమైనటువంటి ఆలోచనలు కొట్టివేయండి. ప్రతి ఒక్కరిని వాడుకునే దేవుడు, వారిని బహుగా ప్రార్థన పరులుగా మార్చండి. వారు చేసే ప్రార్థనల ద్వారా ఎంతోమంది బాగుపడడానికి అవకాశం ఇవ్వండి. సంఘాల కోసం, సంఘ సభ్యుల కోసం, పాస్టర్ల కోసం, చుట్టుపక్కల వారి కోసం ప్రార్థించే బిడ్డలుగా మార్చండి అయ్యా. అదేవిధంగా అనాథలను దర్శించండి, వారికి సహాయం చేయండి. మీ దైవ దీవెనలు కుమ్మరించండి. ఆ బిడ్డల అవసరతలను తీర్చమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. గర్భ సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి. వారి గర్భాలు తెరవండి అయ్యా. మోయబడి ఉన్న గర్భాలను తెరిచివాడవు నీవే నాయన. సంతోషాన్ని ఇచ్చేది నీవే. కుమారులు యెహోవాను గ్రహించి స్వాస్థ్యం గర్భఫలమాయనిచ్చు బహుమానం అన్నావు. ఆ వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు.
తండ్రి మీకు స్తోత్రాలు 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 నాయన. పరిశుద్ధుడా దేవా, అదేవిధంగా నాయన తండ్రి ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. దైవజనులను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న సేవా పరిచర్యలను దర్శించండి. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను. వారి జీవితాల్లో వారు చేస్తున్న సేవా పరిచర్యల్లో నాయన గొప్ప ఆశీర్వాద కార్యాలు జరిగించండి. వారికి సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. దైవ దీవెనలు కుమ్మరించండి. వారి కుటుంబాలను దర్శించండి. వారికి కావలసిన అవసరతలను దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. వారి సంఘాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. అందరిలో ఏక మనస్సు దయచేయండి, ఐక్యత దయచేయండి, ప్రార్థనా జీవితం దయచేయండి నాయన. నాయన ఈ భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ప్రతి కుటుంబానికి క్షేమం దయచేయండి, ఆశీర్వాదాలు కుమ్మరించండి నాయన. అయ్యా, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. అక్కడి పరిస్థితులను మీరు చక్కపరచండి అయ్యా. మీ ఆధీనంలో ఉంచుకోరండి నాయన. అక్కడ క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా. భయంకరమైనటువంటి దినాల్లో నాయన ప్రతి ఒక్కరు ప్రార్థనా పరులుగా మార్చండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. డెలివరీకి సిద్ధంగా ఉన్న ప్రతి బిడ్డలను దర్శించండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచండి. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ వారి మీద కుమ్మరించండి నాయన. నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా తండ్రి మీకు స్తోత్రాలు. ఈరోజు నూతనంగా నాయన నూతన జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలు, నూతన శిశువుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. తండ్రి గృహప్రవేశాల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి బిడ్డను మీరు తాకండి. ప్రతి ఒక్క బిడ్డకు నూతన సంవత్సర దయా కిరీటాన్ని దయచేయమని, వారిని ఆశీర్వదించమని, మీ దైవ దీవెనలు కుమ్మరించమని ఆయన, వారు మన జీవితంలో బాగుపడినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలు తల నుంచి అరిపాదం వరకు ఏ రకాల రోగాలతో బాధపరిచిన ప్రతి బిడ్డను తాకండి అయ్యా. తలనొప్పులు, మెదడు సంబంధించిన వ్యాధులు, నరాలకు సంబంధించింది నాయన, మజిల్స్ సంబంధించింది, గొంతు, చెవి, ముక్కు నాయన తండ్రి, నాలుక, పంటికి సంబంధించి, ఛాతిలో బాధల నుంచి, అసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ నాయన తండ్రి, చర్మ సంబంధించిన వ్యాధులు, కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు, లివర్ సంబంధించిన వ్యాధులు నాయన, కాళ్ళ వాపులు, జాయింట్ పెయిన్స్ అయితేనేమి, మరి స్కిన్కు సంబంధించిన వ్యాధులు, ప్రతి ఒక్క వ్యాధిని ముట్టండి, స్వస్థపరచండి, సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించండి నాయన. నాయన తండ్రి, ఈ యొక్క సేవను నడిపిస్తున్నటువంటి ఆయన మోషే గారిని దర్శించండి, ఆశీర్వదించండి అయ్యా. అవిడ చేసిన పరిచర్యలను దీవించండి నాయన. ఆయన తల్లిదండ్రులను, వారి రక్త సంబంధికులను, తన భార్య బిడ్డలను, ఆయన చేస్తున్న పనులను, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. ప్రతి సమయంలో ప్రతి చోట మీ సాక్షి బిడ్డగా నిలబెట్టి నడిపించమని వేడుకుంటున్నాను. చేస్తున్న పరిచర్యలను బహుగా ప్రేమించి ఆశీర్వదించండి. బహుబలంగా ముందుకు నడిపించండి నాయన. మీ దయ వలన, మీ ప్రేమ వల్ల అందరూ క్షేమంగా ఉంటున్నారు. మీకు స్తోత్రాలు. ప్రార్థనలను అంగీకరిస్తున్నందుకు స్తోత్రాలు. శ్రావణిని బట్టి శ్రావణి భర్తను, బిడ్డను దీవించండి. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి నాయన. జీవితంలో వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి. నన్ను దీవించండి అయ్యా. నాలో ఉన్న ఈ శరీర సంబంధమైన బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. నాయన స్వస్థత దయచేయండి అయ్యా. శరీరంలో బాధ నుంచి దూరపరచండి నాయన. నీ సన్నిధిలో నీ కొరకు గోజాడే భాగ్యం, నీ చిత్తాన్ని ఎరిగే భాగ్యం, మీ సహాయం కోరి మీ చిత్త ప్రకారం నడుచుకొని మీ పాత్రగా ఆయన బలా నమ్మకమైన మంచి దాసురాలనే స్థితికి నన్ను తీసుకురమ్మని ఆయన, నీ సన్నిధిలో నీ కొరకు మాత్రమే పనిచేసే భాగ్యం నాకు దయచేయమని, ఆటంకాలను, శోధనలన్నింటినీ దూరపరిచిన ఆయన నీ బిడ్డగా నిలబడుటకు నీ పాత్రగా వాడుకొని మనం వేడుకొంచు. నన్ను మమ్మల్ని అందరినీ మీకు అప్పచెప్తూ, మా బంధుమిత్రులు, రక్త సంబంధికులను, కల్వరి కిరణాల పరిశుద్ధ సహవాసంలో ఎక్కిపిస్తున్న బిడ్డలను, దైవజనులను, నడిపిస్తున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం నాకు మాకు దయచేయమని వేడుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనలందరినీ దీవించి రెండంతలుగా ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ఆమెన్, ఆమెన్.